సో గురువుగారు, ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషరాశికి అధిపతి కుజుడు. అయితే మేషరాశి వారు గత సంవత్సరం చాలా కష్టపడి ఉన్నారు. వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టం పడాల్సి వస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఏలినాటి శని అనేటువంటిది 7.5 సంవత్సరముల శని అనేటువంటిది ఈ యొక్క మేషరాశిలో ఫాలో అవుతూ ఉంటుంది. ఆ మేషరాశిలోకి అడుగు పెట్టడం వల్ల శనీశ్వరుడు కొంచెం మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కొంచెం గడ్డుకాలమే అని చెప్పాలి. ఆదాయం ₹2 ఉంటే వ్యయం ₹14 ఉంటూ ఉంటుంది మనకి ఒక సిద్ధాంతం ప్రకారం. అలాగే రాజపూజ్యం అనేది 5 ఉంటే అవమానం 7 సార్లు అవమానం పొందుతారనమాట. కాబట్టి ఈ ఏలినాటి శని సంచారం వల్ల కొంచెం ఈ సంవత్సరం కూడా మేషరాశి వారికి కొంచెం గడ్డుకాలం. కానీ ఎంత గడ్డుకాలం అయినప్పటికీ కూడా మనకి దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల ప్రభుత్వం వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. సంపద అనేటువంటిది అభివృద్ధి చేసుకుంటారు. శీతల వ్యాపార పానీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే కొంచెం ధార్మిక కార్యక్రమాలు చేపట్టగలిగితే కనుక శనీశ్వరుడు ప్రభావం ఎలా ఉంటుందంటే ఆ యొక్క ధార్మికమైనటువంటి విషయాల వైపు వెళ్ళనీయకుండా చేస్తాడు. కానీ మన మనస్సు బలోపేతం చేసుకుని ఆ ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం వల్ల మనకి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. ప్రమోషన్స్ అవి కావాలంటే వస్తాయి. అలాగే క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం శనీశ్వరుడు అంటేనే మనకి ఏమిటంటే జీవితంలో క్రమశిక్షణ అనేటువంటిది నేర్పిస్తాడు. సెల్ఫ్ డిసిప్లైన్ అంటారు. ఆ యొక్క సెల్ఫ్ డిసిప్లైన్ అనేటువంటిది ఈ ఏలినాటి శనిలో బాగా తెలుసుకుంటారు ఈ మేషరాశి వారు. అలాగే సోమరితనం కొంచెం పోవాలి. సోమరితనం పోతే కనుక అధికారుల నుంచి మెప్పు పొందుతారు. సోమరితనంతో ఉంటే కనుక మనకి ఆ యొక్క అధికారుల నుంచి మనకి బెడద తప్పదు. అధికారుల నుంచి ప్రమాదం ఉంటుంది. అధికారులు ఈ యొక్క మేషరాశి వారిని ఎప్పుడూ కూడా అణగదొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ధార్మిక కార్యక్రమాలు చేపడితే కనుక వాళ్ళ యొక్క సంతానం కూడా అభివృద్ధి చెందుతూ ఎవరైతే వాళ్ళకి పిల్లలు ఉంటే కనుక మేషరాశి వారికి ఆ యొక్క పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు. అలాగే మనకి వ్యవసాయం, వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంతానం ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే వీళ్ళు బాగానే ఉంటున్నారు కదా అని వీళ్ళు ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ సంతానం గురించి పట్టించుకోకుండా ఉంటే కనుక సంతానం వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో, మేషరాశి వారికి ఎవరైతే పిల్లలు ఉన్నారో వారు కొంచెం చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి కొంచెం తగు జాగ్రత్తలు పాటిస్తూ ధార్మిక కార్యక్రమాలు చేపడుతూ ఉన్న దాంట్లో తగిన దాన ధర్మాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మేషరాశి వారికి బాగానే ఉంటుంది. ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఆదాయం 2 ఉంది, వ్యయం 14 ఉంది కదా, ఇంక ఇంతేనేమో అని అనుకోవాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ధార్మికత వైపు ఉన్నామో ఆటోమేటిక్గా మనకి అదే సంపద అభివృద్ధి చెందుతుంటుంది. మనకి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఆటోమేటిక్గా అదే సహాయం అందుతూ ఉంటుంది. ఇది మేషరాశి వారి ఫలితం.